ఒక అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. ఈ విషాదంలోని వాళ్ళ కుటుంబంలో అందరి పరిస్థితి కూడా విషమ పరిస్థితులకు వెళ్ళిపోయిందన్నమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్‌లోని ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి అక్కడ డాక్టర్లు చెబుతూ ఉన్నారు. అసలు ఏమిటి ఆ విషాదం? ఎందుకు జరిగింది? అనే విషయాలు పూర్తిగా మీకు క్లారిటీగా చెప్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత మీరు ఒక అవగాహన వస్తుందన్నమాట మీకు. ఎందుకంటే మీ గుండెల్లో రైలు కూడా పరిగెడుతది. అంటే అటువంటి ఈ విషాదం మాటిది. సో ఏం జరిగిందంటే ఒక కుటుంబంలోని ఎప్పటిలాగే వాళ్ళు సాదాసీదాగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ఏదైతే మన మామిడి పండ్లు ఉంటాయి కదా! ఇప్పుడు వేసవికాలం సీజన్ కాబట్టి ఎక్కువ మామిడి పండ్లు తింటా ఉంటారు. అదే విధంగా వాళ్ళు మార్కెట్‌లో కొనుక్కొని మామిడి పళ్ళు తెచ్చుకొని తిన్నారన్నమాట. తిన్న తర్వాత వాళ్ళకి మార్నింగ్ లెగిసిన వెంటనే వాళ్ళకి విపరీతమైన మోషన్స్. విపరీతంగా అంటే ఎంత స్టమక్ పెయిన్ వస్తుందంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఐదుగురున్నారు. ఈ ఐదుగురు సభ్యులకు కూడా విపరీతంగా స్టమక్ పెయిన్ అదేవిధంగా మోషన్స్. వాళ్ళకి ఎంత చూసుకున్నా గాని మోసం ఆగని పక్షంలోని వాళ్ళందరూ కూడా విపరీతమైన అసతకు గురైపోయారు. ఇంట్లోనే సొమ్మసిల్లిపోయారన్నమాట. ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఏం జరిగిందో తెలియక వాళ్ళందరూ కూడా తీసుకెళ్లారు హాస్పిటల్‌కి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరూ కూడా డీహైడ్రేట్ అయ్యింది బాడీ అంతా కూడాను. వీళ్ళందరూ కూడా విపరీతమైన మోషన్స్ అదేవిధంగా స్టమక్ పెయిన్ రావడానికి ఫుడ్ పాయిజనే కారణం అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ చెప్పారన్నమాట. అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగితే మేము నైట్ భోజనం తర్వాత మామిడి పండ్లు తిన్నాం. మామిడి పండ్లు తిన్న తర్వాత పొద్దున్న లేచేటప్పటికి అందరికి కూడా విపరీతమైన స్టమక్ పెయిన్ అదేవిధంగా మోషన్స్ బాగా పట్టుకున్నాయి. నైట్ అంతా కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం మేము. కానీ మామూలుగానే అనుకున్నాం కానీ ఈ పరిస్థితి వస్తదని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. సో ఇదంతటికి కారణం ఏంటంటే మామిడి పళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. డాక్టర్లే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు నేను మామిడి పళ్ళు గురించి ఇంత ప్రత్యేకించి చెప్పడానికి ప్రధానమైన కారణం కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మామిడి పళ్ళు తినొద్దు అనట్లేదు. ఎందుకంటే మామిడి పళ్ళు అమ్ముకునే వ్యాపారస్తులు పొట్టల మీద మనం కొట్టకూడదు. కానీ కొంతమంది స్వార్థపరులు ఉన్నారు. కొంతమంది స్వార్థపరుల వల్ల ఇప్పుడు ఈ వీడియో నేను చేయవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే ప్రజల సంక్షేమం ఏదైనా కానీ ప్రజల శ్రేయస్సుగా ఉండాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదు. సో దాని గురించే ప్రజలు తగు జాగ్రత్తలుగా ఉంటారని చెప్పేసి దీంట్లో జరిగినటువంటి ఏదైతే కొన్ని విషయాలు కీలకమైన విషయాలు ఉన్నాయో ఈ మామిడి పండు వెనకాల జరుగుతున్నటువంటి ఏదైతే మోసాలు ఉన్నాయో అవి మీ అందరికీ తెలియపరుద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చూడండి, లాస్ట్ దాకా చూడండి. కొన్ని కీలకమైన విషయాలు మీకు తెలుస్తాయన్నమాట. సో మనం చూసుకుంటే మార్కెట్లోని పలు రకాల మామిడి పండ్లు ఉన్నాయి. చూడగానే చాలా నిగనిగలు ఆడేస్తూ ఉంటాయి. చాలా మంది కుటుంబ సభ్యులు ఆదివారమైనా కానీ ఏ వారమైనా కానీ ఈవినింగ్ అలా వెళ్ళినప్పుడు మామిడి పళ్ళు గుమగుమల స్మెల్ తోటి మామిడి పళ్ళు మంచి మంచి కలర్ఫుల్ తోటి కనిపించేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా మనసు పడిపోద్ది. దగ్గరగా 3-5 కేజీలు 4-5 కేజీలు కొనుక్కొని పట్టిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వారం అంతా తింటా ఉంటారన్నమాట. కరెక్టే, ఇదంతా కూడా సర్వసాధారణమే. ప్రజలందరూ కూడా చేసే విషయమే. వేసవికాలం వచ్చేటప్పటికి మామిడి పళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడిన వారే ఉంటారు. అందరూ ఇష్టపడిన వారు ఉంటారు కానీ ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రజెంట్ గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే ఇదే వేసవికాలంలో మామిడి పండ్లు వస్తాయి కాబట్టి ఈ వేసవికాలంలో మనం ప్రత్యేకించి గుర్తించవలసిన విషయం ఏంటంటే మామిడి పళ్ళని కాల్షియం కార్బైడ్ ఏదైతే ఉందో దాంతో వీళ్ళు ముగిస్తా ఉన్నారన్నమాట. అంటే మామిడి పండు ఇంకా తయారవ్వకుండా కొంతమంది వ్యాపారస్తులు ముందుగా వ్యాపారం చేసుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు ముందుగానే ఈ కాల్షియం కార్బైడ్ ఏదైతే వేసి ముగిస్తారో ఇది ఏమవుద్దంటే లోపల మీకు తీయగా ఉండదు, మామిడి పండు పుల్లగా అనిపిస్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుద్దంటే ప్రజలకి విపరీతమైన బాడీ హైడ్రేట్ అవుద్ది. పొట్ట లోపల ఇలా హైడ్రేట్ అవ్వడం వల్ల మీకు స్టమక్ పెయిన్ లూజ్ మోషన్స్ వస్తాయి అన్నమాట. దీనివల్ల ఎవరికైతే కొంచెం బీపీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బీపీ హై ఉన్న వాళ్ళకి సడన్ గా బీపీ లో అయిపోవడము హై అయిపోవడం జరుగుతుంది. ఒకేసారి మోషన్స్ ఎక్కువైతే కనుక హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. సో దీంతోనే కాకుండా ఇంకో కీలకమైన విషయం ఉంది. ఏంటంటే ఈ మామిడి పళ్ళని ఇంకా తొందరగా ముగ్గబెట్టాలి, మంచి కలర్ రావాలని చెప్పేసి ఇథిలిన్ అనే ఒక రసాయన పదార్థాన్ని అయితే వీళ్ళు జల్లుతూ ఉన్నారన్నమాట. ఈ మామిడి పళ్ళ మీద ఇథిలిన్ రసాయనం జల్లడం వల్ల మామిడి పళ్ళు మంచి కలర్ వస్తాయన్నమాట. పసుపు కలర్లోకి వచ్చేసి తొందరగా ముగ్గిపోతూ ఉంటాయి. ఒకసారి మీరు దాని టేస్ట్ చూసారనుకోండి అంత తీయగా అనిపించదు, అది పుల్లగా అనిపిస్తుంది అన్నమాట. మీకు నేచురల్గా ఏదైతే ఉందో నేచురల్గా ముగ్గిన మామిడి పండు ఉన్న టేస్ట్ ఏదైతే కాల్షియం కార్బేట్ అదేవిధంగా ఇథిలిన్ రసాయనాలు జల్లిన తర్వాత అవి అంత టేస్ట్గా అనిపించవు. నేచురల్గా ముగ్గింది టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మామిడి పండు కొంచెం కావుకు వచ్చిన తర్వాత వాళ్ళు మొగ్గ పెడితే కనుక బాగుంటుంది, చాలా బాగుంటుంది. మొగ్గ పెట్టి కొంచెం కార్బన్ వేసి దాన్ని మొగ్గ పెట్టినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది, అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడే ఇంకా పక్కనకి రానప్పుడే వీళ్ళందరూ తీసుకొచ్చి మొగ్గబెట్టి వ్యాపారం చేసుకోవాలని కొంతమంది
దళారులు చేస్తున్న పని వల్ల ఈ ప్రజలకి ప్రాణానికి ముప్పు అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెబుతున్నారన్నమాట. వీటి వల్ల చాలా మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా చిన్నపిల్లల్లోని ఏదైతే హార్మోన్లు ఉంటాయో లోపల హార్మోన్లు దెబ్బతినే అవకాశం ఉందంటా ఉన్నారు. అంతేకాకుండా చాలా మందికి నిద్రమత్తు వచ్చే అవకాశం ఉందంట మరి. ఎందుకంటే ఇవి తిన్న తర్వాత ఈ రసాయనాల వల్ల మీకు నిద్రమత్తుగా ఉంటదంట. మైండ్ అంతా కొంచెం మత్తుగా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ నిపుణులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారన్నమాట. సో నేను ప్రధానంగా ఈ వీడియో చేయడానికి అదే కారణం. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. ప్రజలు బయటికెళ్ళేటప్పుడు మంచి ఫ్రూట్స్ ఏయి అనే దాని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఈ అవగాహన ఎలా తెచ్చుకోవాలంటే ఫ్రూట్స్ మీరు చూడగానే అర్థమైపోద్ది. ఆ ఫ్రూట్స్ చూడగానే కొద్దిగా దోరకొచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గు పెట్టారు. కార్బన్ అయినా ఏదైనా సరే కానీ కొంచెం దోరకొచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గు పెట్టారు. ఈ కొనుక్కొని తినొచ్చు అనే అవగాహన మీకు రావాలన్నమాట. చూడగానే మీకు అర్థమైపోద్ది. ఆ మామిడి పండు ఏదైతే ఉందో తొక్క దళసరిగా అనిపిస్తది. కొంచెం మాసినట్టు అనిపిస్తది ఆ కాయలు చూడగానే. సో అటువంటివన్నీ కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే అయ్యి ప్రకృతిగానే అయ్యి కొంచెం ముగ్గినట్టే మాట. మొత్తానికి ముగ్గిపోయినా కనీసం ఒక 60-70% అది తయారైన కాయ మాట. సో అలా కాకుండా కాయ తొక్క పలచగా ఉండి మొత్తం చూడగానే మామిడి పండు నిగనిగలాడేస్తా ఉంటుంటే అది చూసినామంటే మీరు అర్థం చేసుకోవాలి. అది 100% ఇథిలిన్ రసాయనం, అదేవిధంగా కాలుష్యం, కార్బోరేట్ రసాయనాలతో మాత్రమే దీన్ని మొగ్గబెట్టారని చెప్పేసి ఒక అవగాహన తెచ్చుకోవాలి మీరు. అవగాహన తెచ్చుకొని ఇటువంటి మామిడి పళ్ళు కొనుక్కుంటే మీ ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏ వ్యాపార వ్యవస్థలను కొట్టగొట్టడానికి అయితే కాదు. దయచేసి మీరు గమనించాలి. తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఇది ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసమే ఈ ఫ్రూట్స్ ఏదైతే తాజాగా ఉన్నాయో ఆ తాజామైనటువంటి ఫ్రూట్స్ మీరు చూసి కొనుక్కొని చెప్తారనమాట. ఎందుకంటే అందరు వ్యాపారస్తులు అటువంటి వ్యక్తులు కాదు. అందరు వ్యాపారస్తుల్లో ఇటువంటి వ్యక్తులు లేరు. కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది ఏంటంటే అడ్డదారులు పట్టి ఏదో విధంగా తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలనే అత్యాశతో అయితే కొంతమంది తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. సో అటువంటి మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ మామిడి పండ్లు కొనవద్దు. అటువంటివి కొంచెం గమనించి తీసుకోండి. దాంట్లో ఏదైతే ప్రత్యేకంగా మీకు ప్రకృతి కనిపిస్తుందో అయ్యే తీసుకోమని చెప్తున్నాను. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏ వ్యాపారస్తుల గురించి దీంట్లోనే నేను చెప్పట్లేదు. ప్రజల ఆరోగ్యాల గురించి అయితే చెప్తాను. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఒక సమాజం మీద శ్రద్ధ ఉన్నటువంటి ఒక పౌరుల్లాగా అయితే ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. సో దీని మీద మీకు ఏమనిపిస్తుందో ఒక మంచి కామెంట్ చేయండి. ఈ మంచి కామెంట్ ఎలా ఉండాలంటే 10 మంది నేర్చుకోవాలి. ఈ మామిడి పండే ఫ్రూటే కాదు, మీకు పుచ్చకాయలు గానీ, లేదా యాపిల్ అయినా గానీ, లేదా కమలాపళ్ళు అయినా గానీ, ఏదైనా గానీ ఫ్రూట్స్‌కి సంబంధించిన విషయంలో మీకు ఒకవేళ అవగాహన ఉంటే గనక ఈ వీడియో చూసిన తర్వాత ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఈ కామెంట్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక అవగాహన రావాలి. అటువంటి కామెంట్ పెట్టాలి. అంతే తప్ప మీరు నాకు ప్రశ్నలేస్తూ ఇది ఎలాగా, అది ఎలాగా అని చెప్పేసి ప్రశ్నలేస్తే నేను వీడియో మీకు ఏం సమాధానం చెప్పండి ఒకసారి. నేను చేసేదల్లా కూడా మీ అందరి కోసమే. మీ ఆరోగ్యాలన్నీ కూడా మీకు బావుంటాయని చెప్పడం కోసమే వీడియో చేస్తా ఉన్నాను. రివర్స్‌గా నాకు క్వెషన్‌లేస్తే గనుక నేను చెప్పను. మీరు నాకు సపోర్ట్ చేస్తూ మీరు కామెంట్ చేయాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తే 10 మంది ఆటిలిని చూసి నేర్చుకుంటారన్నమాట. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. సపోజ్ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చేమో. మంచి ఫ్రూట్స్ తినపోయినా గానీ, మీరు అనారోగ్య పాలైనా గానీ హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్‌మెంట్ చేసుకుంటారు. కానీ పేద ప్రజలుంటారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. పేద ప్రజల పాపం వాళ్ళకి వచ్చే నెలసరి ఆదాయం ఏదో ఉంటుందో, ఆ ఆదాయం తిండికే సరిపోతుంది. వాళ్ళు దాచుకోవడానికి కూడా సరిపోదు. ఇంకా హాస్పిటల్‌లో డబ్బులు తేవాలంటే ఆళ్ళు అప్పుల పాలైపోతారు కదా! ఎందుకంటే హాస్పిటల్‌కెళ్ళాలంటే ఇటువంటి విషయాలు ఎలా చూసుకున్నా 20,000-30,000 ఏస్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు డబ్బులు ఒకసారి ఆలోచించండి. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపించేది అదే. సామాన్యమైన, సహజమైన ఏయైతే ఫ్రూట్స్ బావుంటాయో ప్రకృతి పరంగా ఉండేయి అయి తినండి. సగటు మనిషికి మనం హెల్ప్ చేసేవాళ్ళం అవుదాం. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.